భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నాతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియాపై రెచ్చిపోతున్నారు, ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఇందాక మాట్లాడుతున్నారు. ఏమవుతుంది అసలు ఈ సోషల్ మీడియా అంతా అంటే డిఫెండ్ ఎందుకు చేయలేకపోతుంది? మేము బాధ్యత గల రూలింగ్లు ఉన్నాం. వాళ్ళ మాదిరిగా చిల్లర బల్లర మాటలు, పనికిరాని వీడియోలు, ఏమంటారు మాట్లాడే మాటల మధ్యన కట్టింగులు చేసి పెడర్దాలు తీసే విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని మేము చేయం. గతంలో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత చిల్లర రాజకీయాలు చేయలే. తెలంగాణ ప్రజలు ఈరోజు 10 ఏళ్ళు వాళ్ళని అధికారంలో ఉంచి ఇవాళ వాళ్ళు కోట్ల రూపాయలు దండుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఓర్వలేనితనంతో కేటీఆర్ ఒక సైకోరామ్ అయిపోయాడు. 24 గంటలు ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఒక పిచ్చి ఆలోచన తప్ప ప్రజలు ఏం బాధపడుతుర్రు? ఐకేపీ సెంటర్ల దగ్గర వడ్లు ఎందుకు అమ్ముడు పోవట్లేవు? వడ్లు అమ్ముడు పోతే ప్రజలకు ఎంత మంచిగా కావాలి? ప్రభుత్వానికి ఏమి నివేదికలు తీసుకొని ఇద్దాము? అటు మంత్రులు భూభారత్ పెట్టిర్రు, ఇటు సన్నబియ్యం పెట్టిర్రు, ఇటు ఐకేపీ సెంటర్లు వడ్లు కొంటుర్రు, ఇటు ఇంద్రం ఇల్లులు అవుతున్నాయి. మరి వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కూడా ప్రజలకు ఏం అవసరమో వచ్చి తెలియజేస్తూ వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళకి నాయకులను పంపించి ప్రజలకు మంచి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. కానీ ఓ 4 ట్యూబులు పెట్టుకొని యూట్యూబ్లు దాంట్లోకి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచి దాన్ని ఒకరోజు చునకానందం పొందడం అని మరి ప్రజలే చూసి గమనించి వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ములుగు జిల్లాలో 200 ఎకరాల ధాన్యం మొత్తం పాడైపోయింది వర్షానికి, కనీసం నష్టపరిహారం ఇవ్వట్లేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అటువంటి సమస్య లేదని వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి, కన్సర్న్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి మీద పరిష్కారం చేయాలి. నేను అటువంటి వాటి మీద ప్రతిపక్షాలను ఎప్పుడు తప్పుపట్ట. ప్రతిపక్షాలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగితే మమ్మల్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రజల తరపున పోరాటం చేసి మాతోటి పని చేయించాలి. మేము వాళ్ళకి 100% నష్టం జరిగిన వాళ్ళకి నష్టం ఇస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నివేదికలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం యాజ్ ఎ ఎంపీగా. దాంట్లో తప్పు పడతలే. తప్పు పట్టిందల్లా ఈ సోషల్ మీడియా ప్రచారం గురించే. మీరు ఏదైతే అన్నారో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి తెలంగాణ ఆడబిడ్డలతో అందాల పోటీలకు వచ్చిన వాళ్ళతో కాళ్ళు కూడా కడిగిచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్పారు? ఒకసారి ఆ వీడియో చూడండి. వాళ్ళు కాళ్ళు కడుక్కొని వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళ వెనుకొక వైట్ టవల్ పెట్టారు, అవి తీర్చుకొని తుడుచుకోమని చెప్పారు. ఎవరో ఒక మహిళ అంటే మన దగ్గర రకరకాల పనులు ఉంటారు, కింద పనిచేసే వాళ్ళు కానీ మనకున్నటువంటి వ్యవస్థలలో ఎవరో ఓవర్ ఎంతూసియాస్టిక్ ఆమె చేతిలోకి వెళ్ళి టవల్ తీసుకొని కాళ్ళు అద్దడం జరిగింది. అది ఎవరు చెప్పింది కాదు. ఆమెకి ఇష్టమై ఆమెకు చెయ్యాలనిపించి ఆమె చేసింది తప్ప ప్రభుత్వాన్ని దూషించే అంత పెద్ద కార్యక్రమం కాదు అది. ప్రభుత్వం నిజంగానే మీరందరూ కాళ్ళు తుడవాలి, మీరందరూ వచ్చిన వాళ్ళకు కాళ్ళ కింద పళ్ళెం పెట్టాలంటే ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం ఏం చేసింది? కుర్చీలు వేసింది, మీరు కాళ్ళు కడుక్కొని గుళ్ళెకు పోవాలి కాబట్టి మీరు ఆడ కూర్చొని ఆ కాళ్ళు ఆడ కడుక్కొని మీరు దుడుచుకొని పొమ్మని చెప్పింది. వీళ్ళకి ఏం చెప్పారు? ఆడ నిలబడి వాళ్ళకి ఏమైనా డైరెక్షన్ ఉంటే ఇవ్వమని చెప్పారు. కాకపోతే అక్కడ ఏం జరిగింది? అవన్నీ పక్కకు పోయినాయి. ఒక్క ఆమె ఏం చేసింది? ఆమె చెప్పాల్సింది పోయి చేతికి తీసుకొని అద్దింది. దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అర్జెంటుగా సమాధానం చెప్పమని చెప్పి సోనియమ్మకు ఉత్తరం రాసిర్రు. ఏది? తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని. ఈ 10 ఏళ్ల పాలనలో ఏ తల్లి గురించి మాట్లాడలే, వాళ్ళ ఇంటి తల్లి తప్ప. బతుకమ్మ వచ్చినా కవితమ్మే, ఏది వచ్చినా కవితమ్మే. మరి అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? చెప్పులేసుకొని బతుకమ్మ ఆడే సంస్కృతి తెలంగాణలో ఉందంటారా? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి విషయాన్ని ఏదో విధంగా భూతద్దంలో పెట్టి చూపించడంలో వాళ్ళు అదే రాజకీయం అనుకుంటారు. దాంట్లోకి వెళ్ళి బయటికి రమ్మని చెప్తున్నారు. నేను కూడా ఈరోజు మీరు నా ఎమ్మటి మొత్తం రండి. నేను దినంలో ఎన్ని కార్యక్రమాలు, ఎక్కడో ఒకడ నేను ఒక మనిషిని ఎక్కడో ఒకడ చూసుకోకుండానో ఏదన్నా తప్పు మాట్లాడటమో, తప్పుగా నడవడమో, తప్పుగా నడవడిక చేయడమో జరుగుద్ది దినం మొత్తంలో. 24 గంటలు అదే వీడియోలు చూసుకుంటా 200 మందిని 300 మందిని ఎంప్లాయీస్లను పెట్టి ఏదైనా తప్పిదం దొరికిందా ఆ తప్పిదాన్ని ఇట్లా తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసే చిత్తశుద్ధి ప్రజా సమస్యల మీద పోరాటం చేయమని చెప్తున్నాను. నేను ఈ దరిద్రపు ఆలోచనలు బంద్ చేయమంటున్నాను. అధికారంలో ఉన్నారు, అధికార పార్టీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు సోషల్ మీడియా విషయంలో? నేను చెప్పి చేసింది అదే కదా, డిఫెన్సే కదా. చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పి మీ పార్టీ వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు ఏం చేస్తారు? చెడు ప్రచారంలో యాక్టివ్ అంటున్నా, మంచి ప్రచారాన్ని ఏమంటున్నారు? చేస్తే ప్రజలకు మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుద్ది. రాష్ట్రాన్ని
భూప్రపంచంలో రాష్ట్రాన్ని ఈరోజు గొప్పగా చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తుర్రు? రాష్ట్రాన్ని గొప్పగా చూపిస్తే తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రానికి భారత్ సమ్మిట్ పెట్టి 150 దేశాల నుంచి ప్రతినిధులు తీసుకొస్తే ఓరుస్తలేరు. ఎక్కడ జరగని మిస్ వరల్డ్ కాంపిటీషన్లు ఇక్కడ పెడితే ఓరుస్తలేరు. మరి దేనికి ఓరుస్తలేరు? మన రాష్ట్రం బాగుండొద్దా? లేక మేముంటేనే బాగుండాలి, మేము లేని రాష్ట్రం ఆగం అయిపోవాలన్న పిచ్చి ఆలోచన. మరి పిచ్చనరా? అంతే కదా. ఇలా ప్రజలు మీకు ఓట్లేయలేదంటే ప్రజలు ఇబ్బంది పడాలి, ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేయొద్దు, ప్రజలు నరకయాతన అనుభవించాలన్న పిచ్చి ఆలోచన కరెక్టా రాంగా? ఇదే వాళ్ళు చేస్తున్న ప్రచారం. మీ పార్టీ మంత్రి కొండా సురేఖ గారు కూడా డబ్బులు తీసుకొని మంత్రులు ఫైళ్లు చేస్తున్నారు, నేను అట్లా చేయను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్లా చూడాలి దీన్ని? గత పార్టీ నాయకుల మీ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ ఎట్లా? నేను ఒకటే చెప్తున్నా, కొండా సురేఖ గారు ఏ సందర్భంలో మాట్లాడిర్రు, దేనికి మాట్లాడిర్రు, ఆమె మాట్లాడిన సందర్భం ఏంది, ఆమె మాట్లాడినటువంటి సందేశం ఏంది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడిందని ఆమె సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆమె మాట్లాడిన దాన్ని నేను కాంట్రడిక్ట్ చేసిన అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియాల వల్ల ఏమవుతుందంటే అసలు మాట్లాడిందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళే ఏఐ జనరేట్ చేసి ఏమన్నా వీడియో జనరేట్ చేస్తే నేను దాన్ని కౌంటర్ ఇచ్చిన అనుకో, అది చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే ఒప్పుకురని అంటే జరగని దాన్ని కూడా జరిగేటట్టు చూపించి తప్పుదో పట్టేయడం అంటే ఇదే. ఇప్పుడు ఆమె మాట్లాడిందా లేదా ఆమెను అడిగితే డెఫినెట్గా మంత్రి గారు సమాధానం చెప్తారు. చివరి ప్రశ్న, కంచగచ్చిబోల్లోని 400 ఎకరాలపై మీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. 10,000 కోట్లు ఆల్రెడీ తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి డబ్బులు వాడుకున్నారని చెప్పి ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తారు చివరికి? ఆ ప్రతిపక్ష పార్టీలకు సరే కోర్టులు ఈరోజు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి, కోర్టులు దాని మీద చర్చ చేస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేదు. కానీ కోర్టులో వాస్తవాలు మేము సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే వచ్చిందో సిఈసి, దానికి మేము టైం అడిగినాం రిప్లై చేయడానికి. ఈ భూములు ప్రభుత్వ భూములు ఈరోజు గారు తెలిసినాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే అది ప్రభుత్వ భూమి అని అప్పుడు ఒక కంపెనీకి ఇచ్చారు, ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామంటే. కాబట్టి అది ప్రభుత్వ భూమా, అది అటవీ భూమా, లేకపోతే అది హెచ్వి భూమా అనేది దాని చరిత్రనే చెప్తుంది. దాన్ని మళ్ళీ నేను దానికి తిరిగి రాయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమా హెచ్యు ల్యాండ్ అని పక్కన పెడితే పర్యావరణం తీసారనే స్టేట్మెంట్లు వస్తున్నాయి. పర్యావరణం దెబ్బతీసిందంటే డెఫినెట్గా ఒక భూమి ప్రైవేట్ భూమి ఉన్నప్పుడు దాంట్లో ఒక చెట్టు కొట్టాలంటే ఫారెస్ట్ పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఏమన్నా మిస్టేక్స్ ఏంటో వాటిని కరెక్ట్ చేసుకుంటారు, దానికి సమాధానం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ. సో ఇది భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నది మా మీద. మేము మాట్లాడిన మాటలను వక్రీకరించి చిన్న లైన్ కట్ చేసి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.